నాగిరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా అదే పనిగా ముఖ్యమంత్రి గారితో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఫాలోఅప్ చేసి ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలి, ఈ సమస్యను పరిష్కారం చేసినప్పుడే నా గాజువాక నియోజకవర్గ ప్రజలు మన ప్రభుత్వంపై భరోసా ఉంచుతారు అని ఈ 4 సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్య తీసుకోవటం వల్ల ఈరోజు గత 40 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న సుమారుగా 7,026 మందికి హౌస్ కమిటీ దీని ప్రకారం పట్టాలు రెగ్యులేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు సాయంకాలం లోపల అంటే సంక్రాంతి పండుగ లోపు వాళ్ళకి సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఈ రోజుతో వాళ్ళ స్థలాలకి రెగ్యులైజ్ చేసి కన్వీనియన్స్ డీడ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఈరోజు సాయంకాలం అయినా సరే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా అవసరాల కోసం వినియోగించుకోవటానికి దేనికైనా వాడుకోవచ్చు. కాబట్టి సుమారుగా 790 కోట్ల రూపాయల విలువైన స్థలాలని ఈరోజు 7,026 మంది కుటుంబాలకు రెగ్యులైజ్ చేయటం జరిగింది. అదేవిధంగా పాత విశాఖ జిల్లాలో ఏపీఐసికి భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ఉన్న సుమారుగా 6,600 మందికి కూడా పట్టాలు రెగ్యులైజ్ చేయటం జరిగింది. దాని విలువ కూడా సుమారుగా 700 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన వాళ్ళు 40 కుటుంబాలకి, స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా శాశ్వత పద్ధతిలో వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయటం, కన్వీనియన్స్ డీడ్ ఇష్యూ చేయటం, వాళ్ళ ఇంటికే కన్వీనియన్స్ డీడ్లు పంపే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ ముందు జరపాలని మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మా నియోజకవర్గ కొత్తగా ఇన్ఛార్జిగా నియమించిన రామచందర్, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, వెంకటరామయ్య గారు, కార్పొరేటర్లు అందరూ మా మీద ఒత్తిడి తీసుకురావడంతో సంక్రాంతి పండుగ కానుకగా మనం వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకి వాళ్ళ చిరకాల కోరిక నెరవేరిందని ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రికి ధర్మాన ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.